సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చెక్క బొమ్మలకు ఆ ఊరు ప్రాణం పోస్తోంది. ఆ గ్రామం మొత్తం ముచ్చటైన బొమ్మల కొలువులే కనిపిస్తాయి. అందుకే ప్రధాని మనసుని సైతం దోచేశాయి. మన్ కీ బాత్లో మోదీ మాట్లాడేలా చేశాయి. ఇప్పుడు ఏటికొప్పాకకు మరో ప్రత్యేకత వచ్చింది. దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ శకటంగా ఏటికొప్పాక నమూనా ఎంపికైంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగే పెరేడ్కు ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటికొప్పాక శకటం ఎంపికైంది. శకటం నమూనాను ఏటికొప్పాక కళాకారుడు సంతోష్ రూపొందించారు. శకటం నమూనాలో మొదట ఆదిదేవుడు గణపతిని ప్రతిష్ఠించి తర్వాత ఆంధ్రుల ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామిని చేర్చారు. గ్రామీణ వాతావరణం, పెళ్లికూతురు పెళ్లికొడుకుతో పాటు బొబ్బిలి విన, చిలకలు, పుట్టబొమ్మలు, లక్కబొమ్మలు పరివారాన్ని సెట్ చేశారు. ఈ శకటం ఎంపిక కావడం తనకు ఆనందంగా ఉందని సంతోష్ తెలిపారు. మేము లక్కబొమ్మలు తయారు చేస్తాం. ఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ఒక లక్కబొమ్మలతో ఒక శకటాన్ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క శకటానికి గాను కర్ర, అలా అంకుడి కర్ర, అలాగే లక్క, శాశ్వతమైన రంగులతో ఈ యొక్క నమూనాను తయారు చేయడం జరిగింది. ఈ యొక్క నమూనాను తయారు చేయడానికి గాను నాకు INPR డిపార్ట్మెంట్ వారి సహకారంతో వాళ్ళు ఇచ్చిన అంచనా మేరకు నేను ఒక ఐటమ్ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క నమూనా ఢిల్లీలో సెలెక్ట్ అవ్వడం, అలాగే నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్లో నిన్న మా ఏటికొప్పాక గురించి కూడా మాట్లాడారు. నిన్న ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. మా ఏటికొప్పాక గురించి మాట్లాడడం, అలాగే ఈ యొక్క నమూనా 26వ తారీఖుని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కవాతులో ర్యాలీలో పాల్గొనడం ఇవన్నీ జరుగుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మా ఆర్టిజన్స్కి కూడా చాలా గర్వకారణం. మా ఏటికొప్పాకను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మా యొక్క ఈ కళ చాలా ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు కర్ర అందుబాటులోకి రావడానికి గాను డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ మాకు కొన్ని భరోసాలను కల్పించి, అలాగే ఈ కర్రని ఎలా మేము అందుబాటులోకి వస్తుంది, అలాగే ఈ కర్రని మొక్కలను వేసి ఎలా పెంచాలి అని చెప్పి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క నమూనాను తయారు చేయడానికి గాను ఈ యొక్క నమూనాలో పొందుపరిచినటువంటి ఐటమ్స్ ఏంటంటే మన గణపతి దేవుడు మెయిన్గా మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పండగ చేసుకునే దాంట్లో ఫస్ట్ పండగ మనం వినాయకుడిగా చేసుకుంటాం కాబట్టి ఆ యొక్క వినాయకుని బొమ్మను తయారు చేయడం జరిగింది. అలాగే మన ఏడుకొండల స్వామి విగ్రహం చేయడం జరిగింది. విశాఖకు 85 కిలోమీటర్ల దూరంలో ఏటికొప్పాక గ్రామం ఉంది. ఇంకుడు కర్రతో సహజ సిద్ధమైన రంగుల్ని వాడి ఈ బొమ్మల్ని తయారు చేస్తారు. ఉత్తరాంధ్రలో ఏ ఆడపిల్లకి పెళ్లి జరిగినా ఇక్కడ తయారైన చెక్క కుంకుమ భరణి ఇచ్చి పంపడం ఆనవాయితీ. అంతేకాదు ఈ గ్రామంలో ఎందరో కళాకారులను అనేక అవార్డులు వరించాయి. తాజాగా ఏటికొప్పాక శకటం ఢిల్లీ వీధుల్లో పెరేడ్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్కు వన్నె తీసుకురానుంది. దీంతో ఆ గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న చెక్క బొమ్మల కళాకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.